చెప్పండి అన్న, మీరేం చెప్తారు? మరి ఏంది ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు పెట్టిళ్ళు, మరి ఆటోల పరిస్థితి ఎట్లా ఉంది? అండ్ ఇంకోటి అయితే ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే డీజిల్ బండ్లు హైదరాబాద్లో తిరగనీయము, దానివల్ల పొల్యూషన్ ఇబ్బంది అవుతుందని అంటా ఉన్నారు. సో దాన్ని సపోర్ట్ చేస్తున్నారు అన్న. మాకు డీజిల్ బండ్లు మాకు డీజిల్ బండ్లు మాత్రం అవసరం లేదు. మాకు ఓలో ఊపరు తీసేస్తే మాకు ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టినందుకు మాకు ఫైదా అవుతుంది. ఈ ఓలో ఊపర్ ఒకటి బైకులు మాత్రం తీసేస్తే చాలా మాకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఏ గలీలోకి పోయినా టూ వీలర్ వస్తుంది, ఆటో వస్తుంది. అవి తీసేస్తే మాకు ఏ గలీలో పోయినా ఇలా చేతి పెడితే మేము 30కో 40కో తెస్తాం. చేయమని కాదు, ప్యాసింజర్కి తెస్తాం. కంపల్సరీ 7 పోవాలన్నా 40, 50 అడుగుతాం, తీసుకొస్తాం వాళ్ళని. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తాం, 20 రూపాయలకు కానీ 30 రూపాయలకు కానీ తీసుకోబోతున్నారు. అది వద్దు మాకు. ఆ ఓలా ఊపర్ బంద్ చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉన్నది, మంచిగా లేదంటలేము. రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉంది. కానీ మాకు ఏమంటే ఈ ఓలా ఊపర్ తీసేస్తే మా జిందగీలో మంచిగా అయితే బాగుంటాయి. ఇప్పుడు మీకు ఇంకోటి 12,000 కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది ప్రభుత్వం, ఏమైనా అందిందా? ₹1 ఇప్పటిదాకా అందలే. ఆయన ఎక్కినప్పటి నుంచి సంవత్సరం దాకా ఇప్పటిదాకా ₹1 అందలే మాకు. 12,000 కాదు 2,000 ఇచ్చినా మేము సంతోషిస్తాం. ₹2,000 మీరు రాలే ఇప్పటి వరకు. ఇస్తే బాగుంటుంది. ఇప్పటివరకు మాకు పింఛన్ టైప్లా ఒక 2,000 చేసినా సంతోషం ఇస్తాం. నెలకు 2,000 ఇచ్చినా చాలు మాకు. గిరాకీ రాకున్నా కూడా ఇటు ₹2,000 నెలకు వస్తున్నాయి, ఇంట్లో నడుస్తుంది గిరాకీ. ఓలో మెయిన్ ఓలో ఊపర్ తీసేస్తే మేము మా జిందగీ ఏదో మాది నడుస్తుంది. బైకులు 2 వీలర్ ఒకటి ఓలో ఊబర్ తీసేస్తే మాకు ఈ కేటీఆర్ గాడు పెట్టింది. ఇది కేటీఆర్ గాడు దొంగ. ఆడు పెట్టిన సంగతి ఇది మొత్తం. కేటీఆర్ గాడు ఓలో ఊపర్ పెట్టింది కేటీఆర్ గాడే. ఇది ఆడు పెట్టి మొత్తం కమిషన్ తిన్నాడో ఏం తిన్నాడో కానీ ఆడు పెట్టిండు. ఈ రేవంత్ రెడ్డి పెట్టలే, ఎవరు పెట్టలేదు, సీఎం పెట్టలేదు, కేటీఆర్ గారు పెట్టిండు. కేటీఆర్ గారు ఓలా ఊబర్ తీసేస్తే మీకు బాగుంటుంది. మంచి చాలా మంచిగా ఉంటుంది మాకు. మేము ఏడ పోయినా మాకు ఆటో అడుగుతారు. ₹10 కాదు, మేము ఏడికి పోయినా సిటీలో పోయినా ₹10 అన్నా ఎక్కించుకొని వస్తాం. అరే ₹20 ఇస్తాం, ముంగడు పోజారా అన్న అంటే ఆపుతాం, ఆటో ఎక్కించుకొని వస్తాం. ₹20 అని వస్తాయి మాకు. అది అదే ఓలా ఊబర్ ఉంటే ఏమైతే మాకు మా బండ్లు లెక్కరు, ఏం చేయరు. అది మాకు మెయిన్ కావాల్సింది. అది తిననీక తిండి గతి లేదు. పూట గడవాలంటే అయితే నెలకు ₹5,000 నెలకు కిరాయి కట్టుకోవాలంటే ఏడైతే అన్న మాతో గిరాకీ అంటే ఫ్రీ వస్తున్నాయి 6 గ్యారెంటీలు ఇవన్నీ ఏమైనా అందుతుంది? ఏం ఒక్క గ్యారంటీ లేదు మాకు. ఇప్పటిదాకా గ్యాస్ 500 ఇప్పటిదాకా పడలే మాకు. ఫ్రీ కరెంట్ వచ్చిందో భగవంతుని తెలుసు. కానీ కిరాయి ఇంట్లో నార్మల్గా కిరాయి ఇంట్లో కోనికి అవసరం అన్న, కిరాయి ఇంట్లో అవసరం అన్న. కిరాయి ఇంట్లో కాడు ఏమంటాడు ఓనర్ గాడు, నాకు ఏం తెలుసు రా నువ్వు కట్టు కిరాయి అంటాడు. ఆడు కరెంట్ బిల్ కట్టు అంటాడు, ఎంత వచ్చినా కట్టాలి. ఆడు అంటాడు ఫ్రీ కరెంట్ వచ్చింది కాదు నాకు కిరాయి కట్ట అంటాడు. కిరాయి కట్టాలి కంపల్సరీ అని కిరాయి. ఇవి మరి ఏం చెప్తే ఇప్పుడు సంవత్సరం పాలనలో సంబరాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, అంటే ఓకే నచ్చుతుందా మీకు? మాకు సంబరాలు చేసుకొని ఏమైనా చేసుకొని ఖాళీ నాకు ఓలో ఊపర్ తీసేస్తే నాకు బస్ మేము సంబరాలు చేసుకుంటాం. ఈ ఓలో ఊపర్ తీసేస్తే మేము కంపల్సరీ రేవంత్ రెడ్డికి ఒక కేక్ కోస్తాం పెద్దది. ఈ 2 తీసేస్తే ఓలో ఊపర్ తీసేస్తే మేము 2 కేకులు కోస్తాం సార్. ఇది మాత్రం కంపల్సరీ చేస్తాం.